హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజొచ్చేసి టిఫిన్ కింద బజ్జీ అయితే వేస్తున్నాననమాట. బజ్జీలో ఏమేమి పిండి కలిపానంటే, నేను ఇడ్లీ పిండి కొంచెం ఉంటే ఇడ్లీ పిండి, కొంచెం గోధుమ పిండి, లైట్‌గా పెరుగుతో వేసానండి. బజ్జీ అయితే చాలా చాలా బా వచ్చినాయి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేశాను. లోన ఎక్కువ శాతం ఉడుకుతలేదు కదండీ! అందుకని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే ఉడకపోతం అంటూ ఉండదు. వేస్ట్ కూడా ఉండదనమాట. చాలామంది బజ్జీలు లోన పడేస్తా ఉంటారు. దీనికి కాంబినేషన్ వచ్చేసి శనగపిండి చట్నీ అయితే చేశాను. శనగపిండి చట్నీ అంటే బొంబాయి చట్నీ అనమాట మన భాషలో. ఎక్కువగా బొంబాయి చట్నీ అయితే చాలా పిల్లలు మనం కూడా ఇష్టపడతాం కదా! నాకైతే టిఫిన్ అయితే అయిపోయిందనమాట. టిఫిన్ చేయగానే మా అత్తగారికి అయితే ఇచ్చేసాను. పిల్లలకైతే వడ్డించేసి మీరు కూడా పెట్టేసుకోండి అంటే, మా అత్తగారు ఏం చేసిందంటే పిల్లలకి ఎట్టేసి మొత్తం ముగ్గురు పిల్లలు రమ్య, గీత, లక్కీ కూడా ఉంది ఆ రోజు. లక్కీకి కూడా పెట్టేసిందనమాట. బజ్జీ వేసేసి చిన్న చిన్న బజ్జీల కింద వేసానండి. రౌండ్ అయితే రాలేదు. ఎక్కువ ఎన్నిసార్లు ట్రై చేద్దామన్నా రౌండ్ అయితే రావడం లేదు. ఏంటో అర్థం అవ్వడం లేదు. ఇంక వాళ్ళందరూ ఫ్యాన్ వేసుకుని ఇంకా టీవీ పెట్టుకుని ఇంక టిఫిన్ అయితే ఎంజాయ్ చేస్తా తినేస్తున్నారు. ఆ రోజైతే లక్కీ వెళ్ళిపోతున్నదనమాట. కొంచెం దిగులుగా ఉంది లక్కీ అయితే. ఇంకా సెలవులు కూడా అయిపోయినాయి కదండీ! ఆ రోజు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి దిగబెట్టేస్తాను. మీ నాన్న వచ్చి తీసుకెళ్తాడని నేనైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి తీసుకెళ్ళిపోయి దిగబెట్టేస్తానని రెడీ అయిపోన్నాను. లక్కీ అయితే టిఫిన్ చేసేసి రెడీ అయిపోతాను పిన్ని అంది. ఈలోగా టిఫిన్ తింటూ పిన్ని అని పిన్ని టిఫిన్ అయితే చాలా బాగుంది. రమ్య కూడా టిఫిన్ అయితే చాలా బాగుందన్నారు. బజ్జీ కూడా బాగా ఉడికిపోయింది అని టేస్టీగా టిఫిన్ అయితే తినేశారు. ఇంకా లక్కీని రెడీ అయిపోయి నేను కొన్ని అయితే బట్టలు ఉతుక్కుంటానండి. నేనైతే బట్టలు ఉతుక్కుంటున్నాను. ఈలోగా వచ్చేసి లక్కీ అయితే చాలా స్పీడ్గా రెడీ అయిపోయిందండి. ఇదిగో లక్కీ, రమ్య అయితే వదిలి వెళ్ళరు. ఎప్పుడు వాళ్ళకి 24 గంటలు కూడా సోదే. ఎందుకు పడుకుంటారో ఒక 5 గంటలు అయితే పడుకుంటారండి. ఇంక నిత్యం ఇంకా మాట్లాడుకుంటానే ఉంటారనమాట. వెళ్ళాక లక్కీ అయితే వెళ్తుంది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అమ్మేమో చేపల పులుసు వండేసిందనమాట. వండేస్తే నేను ఇంకా తలకాయ అయితే వేసేసుకుంటాను. ఇంకా మా ఇంటికాడైతే మా అత్తగారికి ఎక్కువ వేస్తాను తలకాయ. ఎక్కువ శాతం అయితే ఎక్కువైతే మా అత్తగారేనండి. నేనైతే వేసుకోము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా! నేను తలకాయ వేసుకుని తినేసాను అనమాట. నాకైతే కూర అయితే చాలా చాలా బాగా నచ్చింది. అమ్మ వండిన కూర అయితే ఇంకా స్పెషల్ కదా! ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని